వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం. ఇదివరకు మహిళలు వంటింటికే పరిమితమైనవారు, కానీ ఇప్పుడు వివిధ రంగంలో తమకంటూ స్థానాన్ని, అదే విధంగా యోగాలో కూడా గుర్తింపు తెచ్చుకున్న కనక మహాలక్ష్మి ఎటువంటి లాభాన్ని ఆశించకుండా వివిధ కార్యక్రమాలు, అదే విధంగా తనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి తెలియజేస్తారు. యోగాపై ఎన్నో పద్ధతులను ఎంతో మంది పిల్లలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, కనక మహాలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఇంకెన్నో విషయాలు వారి నుండి తెలుసుకుందాం. నమస్తే మేడం. చెప్పండి, మీరు అసలు యోగాకు ఎందుకు రావడం జరిగింది? యోగాను మీరు ఏం చదువుకున్నారు అసలు? మేము తునిలో జన్మించామండి, ఆంధ్రప్రదేశ్. నా పేరు కనక మహాలక్ష్మి. నేను జనరల్ ఎడ్యుకేషన్ ఎంఏ సోషియాలజీ అండి, కాకతీయ యూనివర్సిటీ. ఇంకా చిన్నప్పటి నుంచి పూజ్యులు మా అన్నయ్య గారు యోగా గురువు, ఆంధ్ర సేమ్ అదే ప్లేస్ తునిలో. చిన్నప్పటి నుంచి వారి ద్వారా కొంత సాధన మాకు లభించింది. అదే ఇంట్రెస్ట్తో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ మ్యారేజ్ అయ్యాక మరింత ఉత్సాహంగా నన్ను ఇందులో ముందుకు పంపించింది మా అన్నయ్య గారు, ఓన్ బ్రదర్. మీ అందరి సమక్షంలో వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ యొక్క యోగా అంటే అది ఒక సేవా కార్యక్రమం. మనకి తెలిసింది కొంచెమైనా ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చే మహత్తరమైన గ్రంథాల్లోంచి వచ్చినటువంటిది యోగా అన్నది. కాబట్టి అలాంటిది మా అన్నయ్య ద్వారా రావడం, అదేవిధంగా వివాహానంతరం మా కుటుంబ సభ్యుల అపారమైన ప్రోత్సాహంలో నేను వివిధ రంగాల్లో వీటిలో కోర్సులు చేయడం, మరింత దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, కొంతమంది విద్యార్థులను తయారు చేయడం కూడా జరుగుతుందండి. అసలు మీరు ఎందుకు ఈ యోగాలకి రావడం జరిగింది? మరి ఇంత గొప్ప చదువులు చదువుకున్నారు, ఎంఏ చేశారన్నారు, అంటే వేరే రంగానికి వెళ్ళకుండా ఎందుకు యోగాకి రావడం జరిగింది? ధర్మార్థ కామ మోక్షార్థం ఆరోగ్యం మూలమొత్తము అన్నారు. ఎలాంటి చదువులు చదివినప్పటికీ, ఎంత ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ, ఎన్నటి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ అందరికీ చాలా అవసరమైనది ఆరోగ్యం. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని పెంపొందించే సాధన ఏవి అన్నప్పుడు మనకి మహర్షులు, మన భారతదేశంలో ఎంతోమంది గురువులు ఉన్నారండి. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు కావచ్చు, మనకి అందరికీ తెలిసినటువంటి పతంజలి యోగా సంస్థను నడిపేటటువంటి పూజ్యులు గురుదేవ్ రామ్దేవ్ బాబాజీ గారు అవ్వచ్చు, ఇలా ఎంతోమంది గురువులు, పిఎంసి అని చెప్తారు, పత్రిజీ గురుగారు. వీళ్ళందరూ మనని యోగా వైపు మరిచిపోయిన వాళ్ళని యోగా వైపు నడిపించి ఆరోగ్యంగా జీవనాన్ని మరింత సమర్థవంతంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు ఎప్పటి నుంచో మనకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు సాధన ఒక్కొక్క సమయం పడుతుంది. ఈ యోగా ద్వారా నా పర్సనల్గా నేను కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో యోగా మరియు ధ్యానం అది కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ ఉండడం వల్ల ఒకేసారి దాన్ని మొదలుపెట్టే అవసరం లేకుండా తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ సాధన వల్ల ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నాను, మాట్లాడుతున్నాను అంటే యోగాయే దానికి మెయిన్ కారణం అని చాలా సంతృప్తితో చెప్తున్నానండి. ఇది అసలు యోగా అంటే ఏమిటి? యోగా అంటే కలిపి ఉంచటము. దేన్ని కలిపి ఉంచటము? ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆత్మ పరమాత్మని కలిపి ఉంచటం. అదే కనుక ఒక యోగా పరిభాషలో, సామాన్య భాషలో చెప్పాలంటే మనస్సు, బుద్ధి, సంస్కారాల్ని శరీరంతో కలిపి పని చేయించటం, దీన్ని యోగా అని చెప్తారు. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అసలు యోగా ఎందుకు చేయాలి మరి? ఆనందంగా జీవించడానికి ఆరోగ్యం చాలా అవసరం. ఎందుకంటే వివిధ వృత్తుల్లో ఉంటాం. ఆ వృత్తుల్లో అభివృద్ధి సాధించాలి అంటే ఒక రకంగా ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం అంటే కేవలం శరీరం ఒక్కటే కాదు, ఇక్కడ మానసిక స్థితిని కూడా చెప్పబడుతుంది యోగాలో. అంటే మానసిక స్థితి మరియు శరీరాల సమన్వయం ఉన్నప్పుడు మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. యోగా ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు కదా. మనం నిత్య జీవితంలో స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే శరీరం మీద ఉన్న మాలిన్యాలను తొలగించుకోవడానికి, అదేవిధంగా దుర్వాసన రాకుండా ఉండడానికి కావచ్చు, మాలిన్యం ముఖ్యంగా అయితే మాలిన్యం తొలగించుకోవడానికి.
చాలా బాగా చెప్పారండి. ఇది శరీరం యొక్క బాహ్యం గురించి చెప్తున్నారు మీరు. శరీర శుభ్రత ఇది అష్టాంగ యోగ యమనియమాల్లో ఒకటి. శౌచం అని చెప్తారు. శౌచం అంటే శుభ్రత, పవిత్రత. ఇప్పుడు మీరు దేని గురించి చెప్పారు? బాహ్యం యొక్క శుభ్రత గురించి చెప్పారు. మనిషికి అది చాలా అవసరం. దానితో పాటుగా యోగా పరిభాషలో ఇంకొకటి ఉంది. అది ఏంటంటే మనస్సుకి సంబంధించిన శుభ్రత కావాలి. మరి మనస్సుకి సంబంధించిన శుభ్రత అంటే అది మన శరీరానికి ఎలా కనిపిస్తుంది? కనిపించదు. అసలు మనసుకు సంబంధించిన శుభ్రత అంటే పరిపక్వమైన ఆలోచన విధానం, ఎమోషన్స్ కంట్రోలింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగే అనేక రకాలైన యాంటీ విధానాలకు అన్నిటికీ కారణం ఏంటంటే ఎమోషన్ ఇన్బ్యాలెన్స్. దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలంటే శరీరం అయితే గంగా స్నానంతో చేస్తే శరీరం మొత్తం శుభ్రం అవుతుంది. మరి మనసుని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? పతంజలి మహర్షి వారు రచించినటువంటి అష్టాంగ యోగంలో ఒక భాగంలో ఏంటంటే శరీరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అంటే కేవలం ప్రాణాయామ సాధన ద్వారా, యమనియమాలు ప్రాణాయామ సాధన ద్వారా మన యొక్క మనసు యొక్క ఆలోచనల్ని శుభ్రత చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనసు శుభ్రతగా ఉందో పక్వమైన ఆలోచనలు వస్తాయి, సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం వస్తుంది. అది నలుగురు ఆచరించే మంచి మార్గం అయి ఉంటుంది. అందువల్ల ఏంటంటే యోగాలో శారీరక శుభ్రత ఎంత ఇంపార్టెంటో దానికి అంతే ఇంపార్టెన్స్ అంటే మానసిక శుభ్రత కూడా అవసరం ఉంటుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా యోగాలో చాలా పద్ధతులు ఉంటాయి. రాజయోగం అని, మంత్రయోగం అని, లయ యోగం అని, హఠయోగం అని. ఈ యోగా పద్ధతులు ఏంటి, అసలు వాటి గురించి ఒక్కొక్క మాటలో చెప్పండి. ఇవి దత్తాత్రేయ యోగ శాస్త్రం నుంచి వచ్చేయండి. అది ఏంటంటే యోగరాజ ఉపనిషత్తులు ఉంటాయి. అవి లయయోగం, ఫస్ట్ మంత్రయోగం, లయయోగం, హఠయోగం, క్రియయోగం అని చెప్తారు. ఇది మంత్రయోగం అంటే 12 సంవత్సరాల వరకు, అంటే పుట్టిన కొన్ని నెలల నుంచి 12 సంవత్సరాల వరకు అభ్యాసం ఉంటుంది. అది మంత్రోచ్చారణ ద్వారా 12 సంవత్సరాలు వాళ్ళు నిరంతరంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి సిద్ధులు అనేవి లభిస్తాయి. అది మంత్రజపం ద్వారా, అది మంత్రయోగం. అదేవిధంగా లయయోగం అంటే దైవిక సంబంధమైనవి, పూజలు, క్రతువులు ఇలాంటివి చేయడం ద్వారా, పూజలు చేయడం ద్వారా, ఆరాధనలు చేయడం ద్వారా, ప్రార్థనలు చేయడం ద్వారా, ఉపవాస దీక్ష, ఇవన్నీ లయయోగం కిందకి వస్తాయి. అదేవిధంగా హఠయోగం అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకున్నట్టే పతంజలి మహర్షి వారు రచించినటువంటి అది హఠయోగంలోది 8 బ్రాంచెస్ ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధి. ఈ 8 బ్రాంచెస్లో ప్రతిదానికి ప్రతి ఇంపార్టెన్స్ ఉంది. అది ఆర్డర్లో కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు చాలామంది యోగాన్ని ఆరోగ్యం కోసం ఒక్కదాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, ప్రాణాయామాల్ని. కానీ దీనికి ఒక సాధన అవసరం. మొదటి నుంచి చివరి మెట్టుకు దాకా వెళ్ళే సాధన అవసరం ఉంది ఒక క్రమ పద్ధతిలో. ఇంకా చివరిగా అంటే రాజయోగంలో ఏం చెప్తారు అని అంటే ఈ అష్టాంగ యోగంలో చెప్పిన నియమావళిని మనస్సు ద్వారా ఆచరిస్తూ ఉన్న చోటునే కూర్చుని ముక్తిని సాధించడం అంటే సహజ రాజయోగము. అంటే ఏది మనం చేస్తున్నట్టు తెలియదు, సహజంగా మనం శ్వాస తీస్తున్నామా లేదా అని మనం ఆపితే తెలుస్తుంది తప్పితే అది మనకు తెలియకుండా ఎలా అయితే నిరంతరంగా జరుగుతూ ఉంటుందో అలాగే సహజ రాజయోగం ఎలా జరుగుతుందంటే ప్రత్యేకించి మనం ఒక ఆసనం వేసుకుని కూర్చున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, దానికి ఒక వాతావరణం కావాలి, ఇవేమి ఉండవు. ఎలాంటి సందర్భమైనా ఎలాంటి పరిస్థితులైనా కానీ అతి సహజంగా చేయడానికి అభ్యసించేది సహజ రాజయోగం అండి. ఇవి 4 దత్తాత్రేయ శాస్త్రం నుంచి వచ్చినాయి. భిన్న మతాలు, భాషలు, సంస్కృతాలకు నిలువు మన భారతదేశం. ఎన్ని వైవిధ్యభరిత విషయాలున్నా అందరూ భారతీయులు. అలాగే హిందువుల్లో నమస్కరించడం కావచ్చు, ముస్లింలో తక్బీరే తహిమ్రా, కియ్యం, కీరత్, రుకు, సజ్దా, ఖైరా, సలాం ఇలా 7 భంగిమలలో చేయడం, 7 భంగిలలో ప్రార్థన చేయడం. అలాగే క్రైస్తవులు జీసస్ క్రైస్ట్ ఒకటే చెప్పాడు, నీ లోపలికి వెళ్ళి నువ్వెవరో తెలుసుకో అన్నారు. ఆ లోపలికి ఎలా వెళ్ళాలి, అసలు ఇవన్నీ కూడా భంగిమలే కావచ్చు, ప్రార్థించడం కానీ ఆచరించడం కానీ ఏంటి దీని అంతర్యం ఏంటి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు భంగిమల గురించి వివిధ మతాల్లో వాళ్ళు ఆచరించే దాని గురించి చెప్తున్నారు. మన అవయవాల్లో ఏదైనా ఒక కదలిక వచ్చింది అంటే అది
84 లక్షల ఆసనాల్లో ఒక ఆసనం కిందకే వస్తుంది. కాకపోతే వాటిని మనం తెలియకుండానే పర్ఫామ్ చేసినాం కాబట్టే ఇంకా ఈరోజు కొంత ఆరోగ్యంతో బతికి ఉన్నాం, మనకు తెలియకుండా పర్ఫామ్ చేయడం వల్ల. అదేవిధంగా ఈ నమస్కారం, హిందువులైతే నమస్కారం అన్నారు, అదేవిధంగా మీరు ముస్లింలు అయితే చేసే నమాజ్ వేరే రీతిగా ఉంటుందన్నారు. అలాగే భిన్న భిన్న సంస్కృతులు, భిన్న భిన్న మతాలు వాళ్ళు ఆసన ప్రక్రియగా దాన్ని చెయ్యకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రార్థనలో భాగంగా మాత్రమే వాటి చేస్తున్నారు తప్పితే ఎవరైనా కానీ మనం నమస్కారం పెట్టాం, ఈరోజు నమస్కారాసనం చేస్తున్నాను అని మనం అంటలేదు. అలాగే ముస్లిం సోదరులు వాళ్ళందరూ కిందకి వంగి నమాజ్ చేస్తారు, వాళ్ళ నుదుటి భాగాన్ని కిందకి నేలకు తాకించి వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. వాళ్ళు తెలియదు వాళ్ళు వజ్రాసనం నుంచి శశకాసనంలోకి వెళ్తున్నారు. అంటే సాంప్రదాయంలో ఆల్రెడీ ఇవి మిళితమయ్యే ఉన్న యోగాసనాలు, డిఫరెంట్ పోస్చర్స్ అన్నీ మన నిరంతర క్రియల్లో, ప్రార్థనల్లో, కదలికల్లో మిళితమయ్యే ఉన్నాయి. అవి వేరు, యోగా వేరు కాదు. కాకపోతే మనం పర్టిక్యులర్గా ఒకటే సాధన చేయడం ద్వారా దాని కంప్లీట్ సంపూర్ణమైనటువంటి బెనిఫిట్స్ పొందగలుగుతాం. ఓకే, యోగా గురించి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యం అంటే ఏమిటి, అసలు ఆరోగ్యం ఎందుకు అవసరం మనకు చెప్పండి. మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా మరి ఒక్కసారి దాన్ని మనం రిపీట్ చేసుకోవాల్సి ఉంది. ధర్మార్థ కామమోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు గురువులు. అంటే ధర్మార్థ కామమోక్షానం వీటి నుంచి ఎవరు కూడా, ఏ మానవులు కూడా తప్పించుకోలేంది. అది ఏ విధంగా అంటే మతపరమైన విధులు పాటించాలన్నా, అదేవిధంగా సక్రమమైన సంతానాన్ని భావితరాలకు మనం అందించాలనుకున్నా, మరియు ఉన్నతమైన విద్యలు కానీ ఉన్నతమైన పొజిషన్లకి వెళ్ళడానికి కానీ దేనికైనా కానీ ఆరోగ్యం చాలా అవసరం. దీన్ని ఎలా వస్తుంది అసలు ఆరోగ్యం అంటే? మనిషి ఆనందంగా ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉండి తీరాలి. ఎంత సంపద ఉన్నా కాళ్ళు పని చేయలేదనుకోండి, ఎంతో కొంత అతను వేదనకు గురవుతాడు, అది ఆరోగ్యం అనిపించుకోదు. అలాగే శరీర అవయవాలన్నీ బాహ్యంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాయి, కానీ అతను మానసికంగా దృఢంగా లేడు, ఆరోగ్యం అని చెప్పలేము. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా ఉండలేడు అని చెప్తాం. కనుక ఆరోగ్యం, ఆనందం అదే చెప్తారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు చెప్తారంటే సంపద ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నప్పటికీ ఏది సాధించాలన్నా జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలన్నా ఆరోగ్యం చాలా అవసరం. అదే అందరికీ సంపూర్ణమైనటువంటి ఆనందం. చాలా చక్కగా చెప్పారు ఆరోగ్యం గురించి. అదేవిధంగా మీకు ఇవన్నీ కూడా యోగా చేయడం గురించి కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు యోగాసనాలు నేర్పించడం కావచ్చు, మీకు ఎవరు ఆదర్శంగా నిలిచారు? అసలు ఎవరిని చూసి మీరు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది మీకు? ఇది యోగా మా అన్నయ్య గారి ద్వారా మాకు అభ్యసించే అవకాశం వచ్చిందండి. వారు నేర్చుకున్నారు. వారు ఇప్పుడు తునిలో యోగా గురువు, ఆయన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఎంతోమందిని ఆయన వ్యాధులు తగ్గించడంతో పాటుగా యోగాకి అట్రాక్ట్ చేయించగలిగారు. అంటే యోగా మన జీవితంలో భాగము అని చెప్పగలిగారు. వారి ద్వారా మేము కూడా దానిలో ప్రవేశించడం, అదేవిధంగా మేము పతాంజలి బాబా రామ్దేవ్ గురూజీ గారి దగ్గర కొంత ట్రైనింగ్ అయ్యాం. అది హరిద్వార్ యోగపీఠలోనండి. అది గురువు గారికి మీ అందరి సమక్షంలో పాదాబంధం తెలియజేసుకుంటున్నాము. అదే వారి ద్వారా మేము యోగాలో చేరడం జరిగింది. ఇప్పుడు మా లెవెల్ బేస్డ్, మా అవగాహన బట్టి మేము కొందరికి నేర్పించడం కూడా జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం ఉచితమైన క్లాసులు నిర్వహించడం ద్వారా, అందరికీ యోగా శిబిర్స్ పెట్టడం ద్వారా అందరినీ యోగాలోకి తీసుకురావాలి. భారతదేశం అంతా ఒక యోగా ఫ్యామిలీగా ఉండాలి. అసలు భారతదేశం తరపున ఒక్క వ్యాధుల బారిన కూడా ఏ వ్యక్తి పడకూడదని గురువుల యొక్క సంకల్పాన్ని మేము కొద్దిగా సహాయకరంగా మా లెవెల్లో మేము ముందుకు తీసుకెళ్ళినందుకు సంతోషంగా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది అంటారు. చిట్కన వేలు జలతత్వం అని, ఉంగరపు వేలు పృథ్వీతత్వం అని, మధ్య వేలు ఆకాశతత్వం అని, అదేవిధంగా చూపుడు వేలు వాయుతత్వం అని, అదేవిధంగా బొటన వేలు అగ్నితత్వాన్ని గురించి తెలియజేస్తుంది. అసలు ఈ తత్వాలు ఏంటి, ఈ వేళ్ళు ఏంటి, తత్వాన్ని గురించి తెలియజేయడం ఏంటి, అసలు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ముద్ర కూడా ఒక ప్రత్యేకమైన శాస్త్రం అండి. ముద్రా శాస్త్రం కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇది అనారోగ్యం రాకుండా ఉన్నప్పుడు వేస్తే ఎలాంటి అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారు. ఒకవేళ
అనారోగ్యం బారిన పడ్డారు అంటే నియమిత సమయం ఉంటుంది దానికి. ఆ సమయం ద్వారా వీటిని కొంతకాలం పాటు వేయగలిగి రెగ్యులర్గా పాటిస్తే దాన్ని అధిగమించి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే మీరు అన్నటువంటి ఇది అగ్నికి సంబంధించింది అని అన్నారు. ఇది పంచభూతాలకు అని చెప్తాము. ఇందులో నేను గురువుల నుంచి గ్రహించినటువంటివి చెప్తానండి. ఇది ఈ అరిచేతిని తీసుకుంటే అసలు మామూలుగా ఇది మనకి పైకి ఏమీ కనిపించవు. ఇందులో ఆక్యుప్రెషర్ విధి విధానంలో కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ మన ఆరోగ్యాన్ని జస్ట్ ఇలా నొక్కుకుంటేనే ఇమ్మీడియట్గా మనకి తగ్గే ఎన్నో అనారోగ్యాలకు సంబంధించిన పాయింట్స్ మన చేతి ముందు వరుసలో వెనుక వరుసలో చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే తత్వాల గురించి అడిగారో ఇది అగ్నితత్వం, పట్టుకని వేలు అగ్నితత్వం అని చెప్తారు. అలాగే చూపుడు వేల్ని వాయుతత్వం అని చెప్తారు. అలాగే మధ్యవేల్ని ఆకాశతత్వం అని చెప్తారు. అలాగే ఉంగరపు వేల్ని పృథ్వీతత్వం, భూమి పృథ్వీతత్వం అని చెప్తారు. లాస్ట్ చిన్నవేల్ని మనం నీటి తత్వంగా చెప్తారు. అయితే వీటి ద్వారా కూడా శరీరాన్ని కదిలించలేని స్థితిలో ఎవరైనా ఉన్నప్పటికీ కేవలం వీటి భంగిమలు ఈ విధంగా మార్చడం ద్వారా వాళ్ళు ఉన్న స్థితి నుంచి మరింత ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఈ సూర్య నమస్కారాల గురించి చెప్పండి. సూర్య నమస్కారాలు విడిగా కాదండి, ఇది అష్టాంగ యోగా ప్రక్రియలో యోగంలోనే ఒక భాగం. సూర్య నమస్కారాలు ప్రత్యేకంగా కాదు, అందులోనే ఇది కూడానండి. సూర్య నమస్కారాలు 12 ఉంటాయి. అందులో 6 పోస్చర్స్నే మళ్ళీ రిపీట్గా, అంటే వెళ్ళేటప్పుడు 6 పోస్చర్స్ వరుస క్రమంలో వెళ్తారు, మళ్ళీ అదే వరుస క్రమంతో మొదటి పోస్ట్కి వచ్చేస్తారు. ఇవి 12 సూర్య నమస్కారాలు అని చెప్తారు. దీనివల్ల కూడా శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యోగాసనాల గురించి చెప్పారు, అదేవిధంగా సూర్య నమస్కారాల గురించి చెప్పారు, అదేవిధంగా ముద్రల గురించి చెప్పారు. ఇవన్నీ ఒకటేనా? అసలు యోగాసనాల్లో ఇవన్నీ వేరువేరుగా ఎందుకు ఉన్నాయి, అసలు ఏంటి? యోగాసనాలు అంటే మహర్షులు చెప్తారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద అని చెప్తారు. 84 లక్షల జీవరాశుల యొక్క వాళ్ళు అవి ఏవైతే ప్రతిరోజు వాళ్ళ జీవక్రియ జరుపుతున్నాయో వాటి ఆధారంగా మనిషికి దాన్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఏ విధమైన బెనిఫిట్స్ పొందుతారు అనే విధంగా 84 లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్తారు. 84 లక్షల ఆసనాలని ఫిల్టర్ చేసి ఈరోజు 12-20 నేర్పించడం జరుగుతుంది అందరూ. అయితే యోగాసనాల్లో ఉండేవి చాలా మటుకు ప్రాణాయామం, సూర్య నమస్కారాల్లో కూడా వస్తాయండి. విడిగా యోగాసనం అని చెప్పుకునేది భుజంగాసనం అని చెప్తాము, అది సూర్య నమస్కారాల్లో ఒక భంగిమ. ఉత్తాన పాదాసనం అని చెప్తాము, అది కూడా సూర్య నమస్కారాల్లో. పాదహస్తాసనం అని చెప్తాము, పాదహస్తాసనం అని చెప్తాము, అది సూర్య నమస్కారాల్లో ఒక భాగము. ఇలాగ అశ్వ సంచలనాసనం, అది కూడా యోగా ప్రక్రియలో అదే ఇవే. అందులో 12 రిపీట్గా ఒకే దాంట్లో 12 ఆసనాలు ఏకకాలంలో చేసేవి సూర్య నమస్కారం. ఇది ఉదయం సాధన చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సూర్యునికి ఎదురుగా చేయవలసినవి ఇవి సూర్య నమస్కారం. వీటికి మంత్రాలు కూడా ఉంటాయి. సూర్య నమస్కారాలు ఉదయం పూట సూర్యునికి ఎదురుగుండా చేయాలి. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే అన్ని ఓవరాల్ హెల్త్ అనమాట. అంటే ఆల్రెడీ ఏదైనా నడానికి సంబంధించినవి, మోకాళ్ళకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ముందుగా కొన్ని వార్మప్ లాంటివి సింపుల్ ప్రాక్టీస్ చేస్తూ మాత్రమే సూర్య నమస్కారాలు సాధన చేయాలి. ఆల్రెడీ అనారోగ్యానికి గురైన వాళ్ళు వెంటనే చేయకూడదు. ఇంకా సూర్య నమస్కారాల గురించి చెప్పాలంటే మేరుదండం అంటే వెన్నెముకకు సంబంధించి బలంగా ఉంటుంది, అలాంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ ఛాతీకి సంబంధించిన వ్యాధులు రావు. పాచన క్రియ అని చెప్తారు, అంటే డైజెషన్కి సంబంధించిన ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇది ఓపెన్లో చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి గాలి ఆక్సిజన్ రూపంలో మన శరీరానికి అందడం వల్ల రక్తశుద్ధి బాగా జరుగుతుంది, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇది 12 ఒకే ప్యాకేజ్లో ఉంటాయి కనుక మిగతావి చేయలేకపోయినా కనీసం ఈ 12 సూర్య నమస్కారాలు చేయడం అందరికీ మంచిదండి. ఓకే, ఇప్పుడు ఎవరు కూడా ఏమంటారు, ఫోన్ చూడమంటే 24 గంటలు ఫోన్ చూస్తారు.
అదే ఒక యోగాసనం చేయండి, ఒక 5 minutes చేయండి అన్నా కూడా ఎవరు చెయ్యరు. దీనికి మీరు ఇంతమంది విద్యార్థులను, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికీ నేర్పించారు. దీని నుండి మీరు ఏం గ్రహించారు, మీ అభిప్రాయం? యదో రాజా తదో ప్రజ అని చెప్తారండి. రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉంటారని. అయితే ఈరోజు వాళ్ళు లేటుగా పడుకోవడం, దాని ద్వారా పిల్లలు ఇప్పుడు ఏడాది పిల్లల దగ్గర నుంచి కూడా తల్లో తండ్రో పడుకున్నాక పడుకోవడం అలవాటు. ఎందుకంటే లైట్ ఉంటే మన యొక్క కంటి పొరలు, రెటీనా సహకరించవు నిద్రకి. దాని ద్వారా పిల్లలు 11 గంటల దాకా పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లులు ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఒక టీవీని మాధ్యమంగా పెట్టడం, ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం, లేదా వారి అల్లరి భరించలేకుండా సముదాయించడానికి మొబైల్స్ వాళ్ళ చేతికి ఇవ్వడము నేర్పుతున్నారు. కానీ పెరిగే కొద్దీ అదే సమస్యగా తల్లిదండ్రులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే పద్ధతిని ఏడాది దగ్గర నుంచి వారి చుట్టుపక్కల యోగాభ్యాసం ఎవరు చెప్తారు, ఎవరు చేయిస్తారు? ఇలాంటి మంచి విషయాల పట్ల తల్లిదండ్రులు ఫోకస్ చేసి ఎంత చిన్న వయసు నుంచే, వివిధ దేశాల్లోనే కాదండి, మన దేశంలో కూడా సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అనేక విద్యలు అభ్యసించిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఒక రోల్ మోడల్గా ఉండి చిన్నతనం నుంచి వాళ్ళు అది అలవాటు చేస్తే తప్పకుండా ఈ ఫోనులకి ఎడిక్ట్ కాకుండా, యోగం మనకి చాలా ఇంపార్టెంట్, యోగా అది మన నిత్య జీవితంలో ఒక భాగము అని ఎవరింట్లో వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పించవలసి ఉంది. అప్పుడు ఈ ఫోన్కి ఎడిక్ట్ కావరు. ఓకే, మీరు ముందుగా చెప్పారు కదండి ఆక్యుప్రెషర్ కూడా నేను చదువుకున్నానని. అసలు ఏంటి దాని గురించి వివరంగా చెప్పండి. ఆక్యుప్రెషర్ అంటే అసలు ఆక్యూ పాయింట్స్ అంటే చెప్తాం. ఇవి మన శరీరం పైకి గుర్తించదగినవి కాదు, గుర్తించలేరు, కంటికి కనిపించవు. కానీ అవి ప్రవాహక మార్గాలు. మన శక్తి మన ఏవైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ 12 ఏవైతే లివర్, స్ప్లీన్, గుండె, దానికి సంబంధించి ఊపిరితిత్తులు, ఇలా కిడ్నీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కంటికి కనిపించని దారులు, మెరిడియన్స్ ఉంటాయి. దానికి కొన్ని బిందువులు ఉంటాయి, ఒక్కొక్క మార్గానికి కొన్ని బిందువులు. ఆ యొక్క మార్గాన్ని ఆ యొక్క బిందువుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం ప్రేరేపించడం ద్వారా, అంటే సపోజ్ మనకి డైజెషన్ సంబంధించిన ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అదే మనం అంటే డైజెషన్ బాగలేదు అంటే ఏం చేస్తారు, వాయువు పెరుగుతుంది ఇండైజెషన్కి, ఈ ముద్ర వాయు ముద్ర వేస్తాం. అదే ఆక్యుప్రెషర్లో అనుకోండి, పొట్టకి సంబంధించింది కనుక ఇలా నొక్కుతాం. ఇక్కడ ఏదైనా పెయిన్ ఉందనుకో, దాన్ని ఏం చెప్తారంటే మీ పొట్ట సంబంధితమైన ఇబ్బంది ఉందని. అయితే దీనికి ఎలాంటి వైద్య పరికరాలు అక్కలే, మీ వేలుతో జస్ట్ ఆ ఒక్క పాయింట్ని ఇలా ప్రెషర్ ఇవ్వడం ద్వారా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మీకు ఆ పెయిన్ రిలీఫ్ అయ్యి లోపల మీకున్న ప్రాబ్లం సర్దుకుంటుంది. అప్పుడు కూడా మీరు జాగరూకత లేకుండా ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ని సందర్శించాల్సి ఉంటుంది. పతంజలి గురించి 8 పద్ధతులు ఉంటాయంటారు. ఆ పద్ధతుల గురించి ఒక్కొక్క లైన్ చెప్పండి. ఇది మనం మొదటగా ఒకసారి చెప్పుకున్నామండి. మహర్షి పతంజలి వారు రచించినటువంటి అష్టాంగ యోగంలో భాగాలు. ఇది యమము, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఇది 8 అంగములతో ఉంటుంది, అంటే చాప్టర్స్ 8. అయితే ఇప్పుడు అందరూ యోగా ప్రాణాయామములు లేదా అందులో భాగంగా సూర్య నమస్కారాల పేరు వింటారు జనరల్గా. కొంతమందికి వివిధ మాధ్యమాల ద్వారా ధ్యానం కూడా అలవాటు ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. కానీ మిగతావి మాత్రం మనం ఎక్కడ విని ఉండం, ఒక గురువుల ద్వారా తప్పితే. అష్టాంగ యోగాల్లో మొదటిది యమములు అని చెప్పామండి. యమముల్లో 5 ఉంటాయి, 5 విధులు. అందులో మొదటిది అహింస. అహింస అనగా మనోవాక్కాయ కర్మలచే, అంటే మనస్సు ద్వారా కానీ వాక్కు ద్వారా దాన్ని కర్మల ద్వారా కానీ మనం ఏ ప్రాణికి హింస కలగకుండా నడుచుకోవడాన్ని అహింస అంటారు. ఓకే, హింస చెయ్యొద్దు అని అంటున్నారు. మీరు ఆక్యుప్రెషర్లో సూదులతో గుచ్చడం జరుగుతుంది, దాన్ని హింస అన్నారా? మరి దీని మీద మీ అభిప్రాయం? మంచి ప్రశ్న అడిగారండి. హింస అని దేనిని అంటారు, అహింస అనేది దేని కిందకు వస్తుంది అని చెప్పాలి. హింస మనం చేసే క్రియలకి అవతల వాళ్ళు దుఃఖాన్ని పొందడం హింస కిందకు వస్తుంది. అహింస మనం చేసే కర్మల ద్వారా కానీ ఆలోచన ఏదైనా చేసే దాని ద్వారా అవతల వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతున్నారు. కొంత ఇబ్బంది కలిగినప్పటికీ శారీరకంగా వాళ్ళు దాని ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు అంటే అది ఖచ్చితంగా అహింస. అదేవిధంగా యమాల్లో రెండోది సత్యము అండి.
మన మాటల ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించని విధంగా తగు రీతిగా మాట్లాడగలగడం సత్యవ్రతాన్ని పాటించడం సత్యం. అదేవిధంగా అస్తేయము అని చెప్తారు. మూడోది అస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండుట. అంటే ఏమని చెప్తారంటే ఇతర ఆస్తులు, ప్రాణము, మానము, ధనము ఏదైనా అవ్వచ్చు, వారి యొక్క సంపూర్ణ సహకారం లేనిదే వాటిని తాకరాదు. ఇది అస్తేయము అని చెప్తారు. అలాగే బ్రహ్మచర్యము మన మనసుని రెచ్చగొట్టే విధమైనటువంటి విషయాలను చూడడం ద్వారా కానీ, వినడం కానీ, లేదా ఆచరించడం కానీ చేయకూడదు. దానివల్ల ఆ ఉద్రేకపూరితమైనవి చూడడం ద్వారా మనసు విచలితం అవుతుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. కనుక బ్రహ్మచర్య దీక్షని పాటించడం నాలుగవదిగా చెప్తారు. అదేవిధంగా అపరిగ్రహము అంటే జీవించటం కొరకు సంపాదన, జీవించటం కొరకు తినడం. దీన్ని అపరిగ్రహం. భగవంతుడు ఇచ్చిన దానిని స్వీకరించాలి, ఇవ్వని దానిని విడిచిపెట్టాలి. దీన్ని అపరిగ్రహం అని చెప్తారండి. ఇవి యమములలోకి వస్తాయి. అదేవిధంగా రెండోది యమ నియమాలు అంటే ఇవి శౌచము అంటే శుభ్రతని పాటించడం. శారీరక శుభ్రత మొదట్లోనే మళ్ళీ అదే మనకి చెప్పుకోవడం జరుగుతుంది. శారీరక శుభ్రత ఎంత అవసరమో మానసిక శుభ్రత కూడా అంతే అవసరం. దాన్ని శౌచం అంటారు. మానసిక శుభ్రత పవిత్రత, మంచి ఆలోచనలు అని చెప్తారు. శారీరక శుభ్రత అందరికీ తెలుసున్నదే దాన్ని. అదేవిధంగా సంతోషం అంటారు. భగవంతుడు మనకి ఇచ్చినది మన కోసమే ఇచ్చాడనే సంతృప్తితో దీవించడాన్ని సంతోషం అని అంటారు. ఇక అదేవిధంగా మూడోది తపము అని చెప్తారు. నిరంతరం మనం ఒక లక్ష్య సాధన వైపు ఏకాగ్రత చిత్తంతో సాధన చేయడాన్ని తపము అని చెప్తారు. అలాగే స్వాధ్యాయము అంటే గురువులు చెప్పినటువంటి విషయాల్ని మననం చేసుకోవడము, అలాగే గ్రంథాలని పఠించి దాని ద్వారా మన జీవితం యొక్క విలువల్ని పెంపొందించుకోవడాన్ని స్వాధ్యాయము అని చెప్తారు. అదేవిధంగా చివరిది ఈశ్వర ప్రణిధానము. నా జీవితంలో శరీరము, మనస్సు, బుద్ధి, రూపము, అవయవములు, అలాగే బాహ్యం నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సంపూర్ణమైన ప్రాప్తి ద్వారా మనకు లభించాయనే భావనలో జీవించడాన్ని ఈశ్వర ప్రణిధానము అని చెప్తారండి. ఇవి యమములు 5, నియమములు 5. వాస్తవానికి పతాంజలి మహర్షి వారి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటివి ఇవే ఎందుకు ముందు పెట్టారు? మెంటల్ డిసిప్లిన్, సోషల్, అలాగే ఫిజికల్ డిసిప్లిన్. ఇవి రెండూ కూడా లేనిదే మనిషి ఏకాగ్ర చిత్తంతో ఏ పని చేయలేరు. చేసినప్పటికీ అది మంచికి మాత్రమే ఉపయోగించడం అన్నది జరగదు. కనుక ఈ రెండు సాధనతోటే యోగాభ్యాసం మొదలుపెట్టాలి. యమములు, నియమములు. ఇక అదేవిధంగా మూడోది యమము, నియమము, ఆసనములు. అందరికీ యోగా అనే చెప్తారు. దాని పరిభాషలో యోగా అని చెప్తారు. డిఫరెంట్ పోస్చర్స్ వేయడం. ఆసనములు అంటే శరీర భంగిమని. దీని ద్వారా ఏంటంటే శరీర పుష్టి, ధాతు పుష్టి, రక్త పుష్టి జరుగుతుంది. ఇవి ఆసనములు. నెక్స్ట్ ప్రాణాయామములు. ప్రాణాయామం అంటే ప్రాణము, మనం జీవించి ఉన్నాము అని తెలియడానికి ఏమిటి ఆధారం? మన శ్వాస. అది ప్రాణము అని చెప్పబడుతుంది. ప్రాణాన్నే శ్వాస, గాలి. ఓకేనా? ఇది తీసుకోవడం ద్వారానే జీవించున్నాం. ఈరోజు కరోనా గురించి మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ప్రాణములు సంచరించే విధానం, ప్రాణము ఒక్కటే కానీ మన శరీరంలో అవి సంచరించే విధానాన్ని బట్టి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ప్రాణ, ఉదాన, సమాన, అపాన, వ్యాన, ఒక 5 రకాల వాయువు. ఇవన్నీ గాలే కానీ అవి సంచితమయ్యే ప్రసరించే ప్రదేశాన్ని బట్టి వాటికి ఆ పేర్లు చెప్తాడు. ప్రాణము. ఆసన, ప్రాణాయామం ద్వారా ఈ శ్వాసని మన ఆధీనంలో ఉంచుకొని మనకి శరీరం ఆరోగ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందడానికి ప్రాణాయామాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇక ప్రత్యాహారము అంటే
ఇప్పటిదాకా సాధకుడు సాధించినటువంటి యమనియమ ఆసన ప్రాణాయామాల తర్వాత ప్రత్యాహారం. దీన్ని ఇప్పుడు సాధకుడు బాహ్య విషయాల నుంచి అంతర్ముఖుడై సరైన మార్గంలో ప్రయాణించడం, వైరాగ్య భావాలను అలవాటు చేసుకోవడం ప్రత్యాహారంగా చెప్తారు. అదేవిధంగా తర్వాతది ధారణ. నాభి చక్రం ద్వారా కానీ, హృదయ చక్రం ద్వారా కానీ, అలాగే భృకుటి చక్రం ద్వారా కానీ తను నిశ్చలమైన ఏకాగ్రత స్థితిలో అంతర్ముఖుడై ఉండడాన్ని సాధించడం ధారణ అని చెప్తారు. అదేవిధంగా ధ్యానము, అంతర్యామి పరబ్రహ్మం అని చెప్తారు. దానిని ధ్యానించడమే ధ్యానం. అంటే ఒకే వైపు చిత్తాన్ని ఉంచి ఏకాగ్ర చిత్తంతో అభ్యసించడాన్ని ధ్యానంగా చెప్తారు. ఇక చివరిది ధ్యానము, సమాధి స్థితి. ఇవన్నీ సాధించిన మానవుడు స్వతహాగానే వైరాగ్య భావనను పెంపొందించుకొని తను భగవత్ యొక్క తత్వం వైపు, ఆత్మ తత్వం వైపు ప్రయాణం చేసి చివరికి సమాధి స్థితి, ముక్తిని పొందుతాడు అని పతాంజలి మహర్షి వారు మనకి తన యోగ గ్రంథాల ద్వారా మనకు అందించారండి. ఇది హఠయోగము అని చెప్తారు. ఓకేనండి, చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం కరోనా విజృంభిస్తుంది, ఎన్నో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. అసలు ఈ సిచ్యువేషన్కి కారణం ఏమిటి? అంటే ఒక స్థానం నుండి ఎందుకు ఇన్ని స్థానాలకు వ్యాప్తి చెందుతుంది ఒకరి నుండి మరొకరికి? దీని మీద, కరోనా మీద కొంచెం చెప్పండి. ఇప్పుడు నీరు పల్లం వైపే ప్రయాణం చేస్తుంది. అలాగే ఏది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా, ఇవన్నీ బయట నుంచి వచ్చేవి ఏదైనా కావచ్చు, ఆల్రెడీ కొంత అనారోగ్యానికి ఎవరైతే గురి అయ్యి ఉంటారో ఆల్రెడీ వాళ్ళని తొందరగా అటాక్ చేస్తుంది. అసలు ఈ కోవిడ్ అనేది భారతదేశానికి రావాల్సినటువంటిది కాదు. ఎందుకంటే ఇన్ని యోగ సాధనలు ఉన్న భారతదేశంలో ఇది వస్తోంది, ఇంతమంది చనిపోతున్నారు అంటే ఇది అభ్యాసన మరియు సాధనల యొక్క లోపం. అంటే దానిని సరైన రీతిగా, యోగ సాధనను సరైన రీతిగా వాళ్ళు అభ్యసించకపోవడం వల్ల తప్పితే ఇది అసలు భారతదేశానికి ఇదేనా కాదు. ఏది ఎక్కడ ఏ దేశమైనా యోగా ప్రక్రియను సక్రమైన మార్గంలో అనుసరించడం ద్వారా, అభ్యసించడం ద్వారా ఎలాంటి భయంకరమైన వైరస్లకు గురికారు. ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు అంటే శారీరకంగా, అది ఫిజికల్గా చెప్పాలి అంటే లంగ్స్ యొక్క వీక్నెస్ అని చెప్తున్నారండి గురువులు. ఎవరికైతే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ వైరస్ తొందరగా దాన్ని అటాక్ చేస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే ప్రతి జబ్బుకి ఒక ఎమోషన్ కారణం ఉంటుంది. అలాగే దీనికి దుఃఖం, భయం కారణం. వారికి వచ్చింది మనకు కూడా వచ్చేస్తుందేమో, ఎక్కడో ఎవరో చనిపోయారు, మనం కూడా చనిపోతామేమో అనే భయంతోనే చాలామంది చనిపోయారు తప్పితే సంపూర్ణమైన అనారోగ్యం వల్ల చనిపోయినట్టు కాదు. వాళ్ళు కేవలం ఒక భయం, చూడడం వినడం ద్వారా తెచ్చుకున్నటువంటి భయం వల్లే. కోవిడ్కి కూడా ఎన్నో సాధనాలు ఉన్నాయి, ప్రాణాయామాసనాల్లో ఉన్నాయి. అదేవిధంగా చాలా మందులు కూడా ఇప్పటికిప్పుడు కనిపెట్టబడ్డాయి. ఇప్పటికైనా యుద్ధ సమయే విద్యాభ్యాసం అంటారు. కనీసం యుద్ధం వచ్చేసింది, ఇప్పటికైనా కానీ విద్యని అట్లీస్ట్ అభ్యసించడం ద్వారా ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా
యోగా పద్ధతులను, ఆక్యుప్రెషర్ గురించి, అదే విధంగా ముద్రల గురించి, సూర్య నమస్కారాల గురించి చాలా చక్కగా వివరించారు. అదే విధంగా చిన్న సమస్య కూడా యోగా ద్వారా మొత్తం సాల్వ్ చేసుకోవచ్చని చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూస్తున్నాండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.